మనం ఇప్పుడు నిర్మల్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో గండిరామన్న క్షేత్రంలో గండిరామన్న ఆలయానికి అభిముఖంగా ఉన్న ఒక నల్లరాతి గుట్ట పైన ఉన్నాం. ఈ గుట్ట పైన రాగాలు పలికే ఒక రాయిని గుర్తించిన. ఈ గుట్ట సముద్ర మట్టానికి సుమారుగా ఈ రాయి 500 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే దక్షిణాపథంలో దక్కన్ పీఠభూమిలో నల్లని రాతి గుట్టలన్నీ కూడా మనకి 600 మిలియన్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు సంభవించడం వల్ల ఆ చిక్కని లావా ద్రవం చేత ఏర్పడినటువంటి రాళ్ళు ఇవి. అయితే ఈ నల్లని రాతి గుట్ట మీద ఒక విలక్షణమైనటువంటి రాయిని గుర్తించినాము. ఇది రాగాలు పలికే రాయి లేదా రింగింగ్ స్టోన్ లేదా సింగింగ్ స్టోన్గా పిలుస్తారు. దీని యొక్క వయసు 600 మిలియన్ల సంవత్సరాలు ఉంటుంది. అంటే సుమారుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాయి. ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే దీంట్లో ఉన్నటువంటి సిలికా ఐరన్ మిశ్రమం వల్ల లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ యొక్క మిశ్రమం వల్ల మిగతా రాళ్ళకి భిన్నంగా ఇది రాగాలు పలుకుతుంది. మనం ఎక్కడ ఒక రాతితో కానీ లేదా ఒక ఇనుప ముక్కతో కానీ కొట్టినప్పుడు అద్భుతమైనటువంటి రాగాలు పలుకుతాయి. దీన్ని స్థానికులు కంచు బండగా పేర్కొంటారు. కంచును మనం మోగించినప్పుడు ఎట్లయితే శబ్ద తరంగాలు వస్తాయో, వినసొంపైనటువంటి శబ్ద తరంగాలు వస్తాయో, ఆలయాలలో గంటలు మోగించినప్పుడు ఏ విధంగా అయితే శబ్ద తరంగాలు వస్తాయో, ఈ రాయిని మనం ఎక్కడ కొట్టినా అదే తరహా శబ్ద తరంగాలు వస్తాయి. ఇట్లాంటి రాళ్ళు నిర్మల్ జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా వెలుగులోకి వచ్చినాయి. ముఖ్యంగా ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గండిరామన్న క్షేత్రంలో ఉన్నటువంటి ఈ రింగింగ్ స్టోన్ను, ఈ రాగాలు పలికే రాళ్లను గతంలో కూడా అనేక మంది ఈ ఆలయానికి క్షేత్రానికి దర్శనానికి వచ్చినప్పుడు దీన్ని సరదాగా కొట్టేవాళ్ళు. దీన్ని శాస్త్రీయంగా ఇవి ఎట్లా ఏర్పడతాయి, దీనికి ఉన్న ప్రాశస్తం ఏంటిది, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది అనేది మేము ఈ మధ్యన వెలుగులోకి తీసుకొచ్చి జనబాహుల్యంలోకి తీసుకెళ్ళినాము. ఇంతేకాకుండా కిల్లగుట్ట మీద కూడా ఇట్లాంటి ఒక రాయిని గుర్తించినాము. దాన్ని కూడా సుమారు అది 20 టన్నుల రాయి. ఎక్కడ కొట్టినా కానీ అద్భుతమైనటువంటి రాగాలు వస్తాయి. కాకపోతే దాన్ని చేరుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైనా ప్రయత్నం చేస్తే ప్రమాదవశత్తు కింద పడితే మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా చేరుకోవడం లేదు. అట్లాగే బాసర క్షేత్రంలో, అమ్మవారి క్షేత్రంలో, జ్ఞాన సరస్వతి కొలువైనటువంటి బాసర క్షేత్రంలో కూడా ఇట్లాంటి ఒక రాయిని గుర్తించినాము. దాన్ని స్థానికులు వేదశిల అంటారు. దాన్ని కూడా మరో రాయితో కొట్టినప్పుడు వచ్చే ఆ శబ్ద తరంగాలు, ఆ స్వరాలను విని పులికించిపోతారు, అనుభూతి చెందుతారు. ఇటువంటి రాళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. మనకి భువనగిరి ప్రాంతంలో ఒక చోట వెలుగులోకి వచ్చినాయి. అట్లాగే జనగామ ప్రాంతంలో కూడా మరొక చోట వెలుగులోకి వచ్చినాయి. రాష్ట్రంలో నిర్మల్లో ఒకే జిల్లాలో 3-4 చోట్ల ఈ రాగాలు పలికే రాళ్ళు ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రజల సందర్శనార్థం, టూరిస్టులు వచ్చే విధంగా, ప్రజలు వచ్చే విధంగా ఒక మెరుగైనటువంటి రహదారి ఏర్పాటు చేసుకొని, దీని చుట్టూరుగా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని అనేక మంది ఈ ప్రాంతానికి చేరుకొని అద్భుతమైనటువంటి శబ్ద తరంగాలు ఏ విధంగా వస్తాయి, ఈ విలక్షణమైనటువంటి ఈ నేచర్ వండర్ అయినటువంటి ప్రాకృతికమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రాయిని కొట్టి ఆ శబ్ద తరంగాలు విని వాళ్ళు ఆనందపడే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో అనేక మంది ఇక్కడ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాళ్లను చేరుకోవడం, ఈ కష్టమైనటువంటి పెద్ద పెద్ద రాళ్ళు మధ్యలో ఉన్నటువంటి హోల్స్ వల్ల ప్రమాదవశత్తు లోపల పడితే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఈ రాయికి ఒక జియో స్పాట్ ఏర్పాటు చేసి ఎవరైనా టూరిస్టులు కానీ లేకుంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కానీ దీన్ని చేరుకొని ఈ రాతిని కొట్టి అనుభూతి చెందేలా ఒక రహదారి ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా భవిష్యత్తులో దీన్ని బ్లాస్టింగ్ చేయకుండా, ఈ పర్వతాన్ని బ్లాస్టింగ్ చేయకుండా క్వారీ కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం పర్వతాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృష్టాంతాలు మనం తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి ఈ పర్వతానికి హాని చేయకుండా చుట్టూరుగా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దీనికి ఉన్న ప్రాధాన్యతను బోర్డులు ఏర్పాటు చేసి దీన్ని జియో స్పాట్గా గుర్తించి ఇది ఒక టూరిస్టు ప్లేస్గా చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి రాగాలు పలికే రాళ్ళు, ఎందుకంటే రింగింగ్ స్టోన్స్ అంటారు లేదా సింగింగ్ స్టోన్స్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇవి ప్రాకృతికమైనటువంటి అద్భుతాలు కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి. ఈ ప్రాకృతికమైనటువంటి వండర్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ప్రజలు ఎక్కువ మొత్తంలో దీన్ని చూసేలా
చేయాలని నేను ప్రభుత్వాన్ని, పాలక వర్గాలను విజ్ఞప్తి చేస్తాను. మేము ఇప్పుడు గండి రామన్న కానుకున్న గుట్టపైన ఉన్నాం. ఇక్కడ చాలా చక్కటి కంచుగొండను ఇప్పుడే దాని రాగాలు వినడం జరిగింది. అయితే మేము చిన్నప్పుడు ప్రతి శ్రావణ మాసంలో సోమవారం రోజు ఈ గుట్టపైకి రావడం జరిగేది. వీటి వరకు అప్పుడు మేము చిన్నగా ఉండడం వల్ల ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే మేము పుస్తకాలు చదువుకున్నప్పుడు రామప్ప గుడిలో సప్త స్వరాలు పలికే శిల ఉంటుందని చెప్పేవాళ్ళు. దాన్ని పెద్దగా అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి దర్శించడం జరిగింది. అది చాలా అద్భుతం అనిపించేది. దాన్ని చేయితోని కొట్టినప్పుడు మన దగ్గరనే ఉండడం, దీన్ని డాక్టర్ తుమ్మల దేవరావు గారు వెలుగులోకి తీయడం చాలా గొప్ప విషయం. నిర్మల్ చాలా చారిత్రకమైనటువంటి ప్రదేశం. మనకి ఇక్కడ గుట్టలు, కోటలు, గోడలు ఎన్నో కూడా మనకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఈ కంచుబడ్డను చూసినట్టయితే కేవలం ఒక 200-300 మెట్లు ప్రభుత్వం కట్టించినట్టయితే ఇక్కడికి సందర్శకులకు చాలా సులువుగా ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒకవేళ ఇట్లా ఇక్కడికి రావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే పడిపోయే ప్రమాదం ఉంది. కేవలం 300 మెట్లు కడితే సరిపోతుంది. 300-400 మెట్లు కడితే ఇక్కడికి వచ్చి సందర్శకులు అందరూ కూడా మంచిగా చక్కగా దీన్ని అనుభూతి చెందవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి దీన్ని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ దీన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చేసినట్టయితే ఇక్కడ ఒక మంచి పర్యాటక స్థలంగా ఏర్పడుతుందని మా అభిప్రాయం. గతంలో మేము వచ్చినప్పుడు దీన్ని రాయితోని కొట్టి దీని స్వరాలు వినేవాళ్ళం, కానీ దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం మాకు తెలియకపోయేది. దీన్ని ఎట్లా ఈ రాళ్ళు లావా వచ్చిన తర్వాత ఈ రాళ్ళు ఎట్లా ఏర్పడతాయి, దీంట్లో ఎటువంటి కెమికల్స్, రసాయన పదార్థాల వల్ల ఆ రాగాలు పలుకుతుంది అనేది మనకు తుమ్మల దేవరావు చెప్పడం వల్ల తెలిసింది. చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ మా పూర్వీకులు చెప్పిన చరిత్ర ప్రకారం ఇక్కడ మునులు, ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారని, తర్వాత అదేవిధంగా శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడనే వారు లింగాన్ని ప్రతిష్టాపించుకొని పూజ చేసి వెళ్ళినట్టుగా, శ్రీలంక వెళ్తూ ఈ గోదావరి ప్రవాహిక ప్రాంతంలో ఆయన వెళ్ళినట్టుగా చరిత్ర మా పూర్వీకులు చెప్పేది. అందుకే ఇక్కడ దీనికి గండి రామన్న, రాముడు వచ్చిపోయింది కాబట్టి గండిలోకి వచ్చిపోయింది కాబట్టి గండి రామన్న అంటారని మా పూర్వీకులు చెప్పేది. అదేవిధంగా మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ దీన్ని కొట్టి ఆడుకునేది, కానీ దీనికి ఉన్న ప్రాశస్త్యం మాకు తెలియకపోయేది, చరిత్ర తెలియకపోయేది. అదేవిధంగా ఇక్కడ మునులు, ఋషులు చాలామంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారని, ఈ కొండగుట్టలో ఉన్నారని ఇప్పటికి కూడా చాలామంది అంటుంటారు. ఎందరో మంది ఇక్కడికి సంతులు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ బస చేసి పోతుంటారు. ఇది ఇప్పటికి మనం చూస్తున్న విషయం.